అధినేతను కలిసి 24 గంటలు కూడా గడవకుండానే ఆ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. కట్ చేస్తే తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎంపీపై ఆ ఎమ్మెల్యే పైచేయి సాధించి గట్టి ఝలకిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సాధించిన విజయాన్ని చూసి ఎంపీ వర్గం రగిలిపోతుందని సమాచారం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన మెప్మా ఎన్నికలు మరోమారు టీడీపీలో రాజకీయ రగడకు దారితీశాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మెప్మా ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జనసేన పార్టీ కార్యకర్త డెక్కా నవ్యకు మద్దతిచ్చారు. మరోవైపు కొలిగపోగు రామకోటమ్మ అనే టీడీపీ కార్యకర్తకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతిచ్చారు. మొత్తం 33 మంది మెప్మా సభ్యుల్లో 23 మంది సభ్యుల మద్దతు కొలికపూడి మద్దతిచ్చిన డెక్కా నవ్యకు ఉంది. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ఎంపీ చిన్ని వర్గం ప్రలోభాలకు తెరతీసింది. తమకు అనుకూలంగా లేని వారిని కిడ్నాప్ చేశారు. ఎంపీ చిన్ని మనుషుల గూండాయిజం గురించి తెలియడంతో ఎమ్మెల్యే కొలికపూడి రంగంలోకి దిగారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఎంపీ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలో ఎన్నికలు జరిపించకపోతే ఊరుకోనంటూ పోలీసులను హెచ్చరించారు. దాంతో మెప్మా ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలికపూడి మద్దతిచ్చిన నవ్య గెలిచారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి మరోమారు ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు. ఎంపీ కేశినేని చిన్ని మనుషుల పెత్తనాన్ని ప్రశ్నించారు. మెప్మా సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఆయన వర్గీయుల అరాచకాలను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి తిరువూరులో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిపినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, బయట వాళ్ళు ఇక్కడ తిరువూరులో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టినా, మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. మెప్మా ఎన్నికల్లో ఎంపీ కేశినేని చిన్నికి షాక్ ఇచ్చేలా ఎమ్మెల్యే కొలికపూడి తనదే పై చెయ్యి అని నిరూపించుకోవడంతో కొలికపూడిపై ఎంపీ వర్గం రగిలిపోతోంది. చంద్రబాబుకు నష్టం కలిగించేలా కొలికపూడి వ్యవహరిస్తున్నారని ఎంపీ మనుషులు మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఎంపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే తిరువూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య వార్ మొదలవ్వడం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.